యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 37వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. 4వ అధ్యాయం కర్మయోగము, క్షమించాలి 4వ అధ్యాయం జ్ఞానయోగము. 18వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్. ఎవడు కర్మమునందు అకర్మమునందు కర్మమును చూచునో అతడు మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మములను ఆచరించిన వాడును అగుచున్నాడు. ఇది కొంచెం ఓపికగా అర్థం చేసుకోవాలి. కర్మమునందు అకర్మమును, కర్మ చేస్తున్నప్పటికీ ఆయన కర్మ చేయని వాడి కింద లెక్క. కర్మమునందు అకర్మం, అకర్మమునందు కర్మమును ఏమీ చేయకుండా కొండల్లా గుహల్లా అక్కడిక్కడ పోయి తపస్సు చేసుకుంటా, లేకపోతే భగవంతుని పేరుతోని సర్వసంగ పరిత్యాగం చేసినట్లు బాహ్యక్రియలన్నిటినీ కూడా ముందు చాలా వస్తాయి యోగ మార్గాలు. అవన్నీ కేవలం పరమార్థ సాధన కొరకే అన్నిటిని వదిలిపెట్టిన అనేటువంటి వాళ్ళు ఒకరు అకర్మం లోపల ఉంటారు అన్నట్టు. అందులోపల కూడా ఒక కర్మ ఉంటుంది, అకర్మ స్థితిలో కూడా ఒక కర్మ ఉంటుంది. ముందు వస్తే ఎట్లా ఉంటుంది అనేది. కర్మమునందు అకర్మమును, పనులు ఎన్నో చేస్తున్నప్పటికైనా కానీ ఏమి చేయకుండా, చేసినా కానీ చేసిన గుణదోషాలు తగలకుండా చేసేయన్నీ ధర్మబద్ధమైన అర్థకామాలే, వాటిని కూడా వదిలి అకర్మ స్థితి లోపల కొందరు ఉంటారు అన్నట్టు. అన్నిటినీ చేసుకుంటూ ధర్మబద్ధమైన అర్థకామాలను సాధిస్తూ మహాప్రజ్ఞ లోపల సమర్పణాభావం, సంపూర్ణ సమర్పణాభావంతో ఆ పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కర్మ లోపల అకర్మజ్ఞుడై ఉంటాడు. ఇంకా ఒకరు పరమాత్మ సాధన చేస్తున్నా అని చెప్పేసి ఏ పనులు చేయకుండా ఉంటారు. ఆ ఏ పనులు చేయకుండా ఉన్న దాని లోపల కర్మ ఉంటుందట. అన్ని కర్మలు చేస్తున్నప్పటికైనా కానీ సాక్షిభావంతో చేస్తుంటే అందులో అకర్మ ఉంటుందంట. ఈ జ్ఞానం ఎవరైతే పొందుతారో అతడు మనుషులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించిన వాడును అగుచున్నాడు. 3వ అధ్యాయం లోపల ఈ మాట వచ్చింది మనకు. బాహ్య కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటినీ బిగబట్టుకొని మనసును కూడా నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ అన్ని కర్మలు మానేస్తే అయిపోయింది, అది వైరాగ్యమే, అది మోక్షమే అని అనుకుంటాం అన్నట్టు. కర్మలనే బంధం కిందికి లెక్క పెడతారు. కర్మలు మానితే మోక్షం అనుకుంటారు. కానీ 3వ అధ్యాయం లోపల చెప్పినారు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణిచిపెట్టి మనసుతో మాత్రం అన్నిటిలో మనసు రమింపజేస్తూ ఉండడం ఏదైతుంది కదా, పైకి అకర్మగా కనిపించినప్పటికైనా కానీ సంకల్పమే ఒక గొప్ప కర్మ. జ్ఞానేంద్రియ కర్మలను అణిచిపెట్టి మనసుతో ఏదేదో మనసు అందులోపల రమిస్తూ పోతే అది కర్మలు వదిలినట్టు కాదు. అదే ఇక్కడ అకర్మమునందు కర్మము చూడడం అంటే మనసు కర్మ చేస్తూనే ఉన్నది, శరీరము ఇంద్రియాలు చేయకపోతే ఏమాయే. ఎవడు కర్మమునందు అకర్మమును ధర్మబద్ధమైన అర్థకామాల లోపల తన విధియుక్త ధర్మాన్ని, జస్ట్ లైక్ ఇప్పుడు అర్జునుడు
ఒక భయంకరమైనటువంటి యుద్ధ కర్మ లోపల ఉన్నాడు అన్నట్టు. అంతటి యుద్ధ కర్మ లోపల కూడా సాక్షిభావం నుంచి నీవు కర్మల్ని అంటుకోవు, అటువంటి ఒక జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తా, అటువంటి వివేకాన్ని నీకు ఇస్తా అని చెప్పేసి భయంకర యుద్ధ పరిణామాలతోని చలించని పరిపూర్ణ మానసిక స్థితిని ఏమంటారంటే కర్మమునందు అకర్మమును. జనకుడు అట్లాగే చేసినాడు. అవన్నీ ఉదాహరణలు మనకు వచ్చేసినాయి అన్నట్టు. కృష్ణుడు అదే పని చేస్తూ ఉన్నాడు, శ్రీరాముడు అదే పని చేసిండు. ఇట్లా పరిపూర్ణ ఆత్మతత్వ రహస్యాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏమైపోతుంది అక్కడ అంటే ఉనికిని, తన అస్తిత్వమే పరతత్వం అని దృఢమైనటువంటి వాడు. తన అస్తిత్వమే పరతత్వం, నాలో నేనంటున్నదే పరిపూర్ణ పరమాత్మ చైతన్యం అన్నప్పుడు ఇప్పుడు అస్తిత్వం ఎక్కడున్నట్టు? అస్తిత్వమే పరతత్వమైనప్పుడు నాలో నేనంటున్నదే బ్రహ్మ వస్తువు అయినప్పుడు ఇక నా అస్తిత్వం ఎక్కడున్నది? ఇది బాగా ఆలోచించవలసిన అంశం అన్నట్టు. అట్లా విచారణ చేస్తే తన అస్తిత్వం కూడా పరతత్వం లోపల సమరసమైపోతుంది. ఆ లెవెల్లో ఉన్నప్పుడు విధియుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పటికైనా కానీ ధర్మబద్ధమైనటువంటి రీతి లోపల తన విధియుక్త కర్మ నిర్వర్తిస్తున్నప్పటికైనా కానీ అది ఆ కర్మ యొక్క పరిణామము ఇతని మీద పడదు. ఆ పాపపుణ్యాలతో ఇతనికి సంబంధం ఉండదు. ఎందుకంటే కర్తృత్వ భావన ఎప్పుడు విడిపోయిందంటే అస్తిత్వమే పరతత్వమైనప్పుడు అది సంపూర్ణమైనటువంటి అది ఎట్లా అంటే జీవో బ్రహ్మైవ నాపరహ అనేటువంటి లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు కర్మ లోపల అకర్మ ఉంటుంది. ఇక పై జ్ఞానంతో ఉన్నప్పుడు ఇంద్రియాలనంతా నిగ్రహించి ఎక్కడ ఏం పోనివ్వకుండా మనసు మాత్రం తిరుగుతూ ఉంటే అది అకర్మ లోపల కూడా కర్మనే, అంటే అది బంధ కారణమే. ఎంత అన్నీ వదిలిపెట్టి ఒక దగ్గర కూర్చున్నా అది బంధం లోపల ఉన్నట్టే. సంపూర్ణ సమర్పణాభావం, అయమాత్మ బ్రహ్మ అనే అనుభవం లోపల ఉన్నటువంటి వాడు ఏ పని చేసినప్పటికైనా కానీ అతడు పని చెయ్యనట్టే లెక్క, ఈశ్వరార్పణం అయిపోతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వివేకవంతుడు. వివేకం అంటే ఇదే, నేనెవరో అనేటువంటి తెలుసుకొని ఆ నేనెవరో సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు నేనెవరో కాదు, నాలో నేనంటున్నదే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం లోపల సమరసమైనప్పుడు అతడు వివేకవంతుడు అయిపోతాడు అన్నట్టు. యోగయుక్తుడు అన్నప్పుడు అతడి మనసు దేహ తాదాత్మ్యతతో ఉండదు. ఆత్మే నేనన్నప్పుడు దేహము నాదైపోతుంది అన్నాడు. దేహ తాదాత్మ్యతతో ఎప్పుడైతే ఉండడో, ఏది నేనై ఉన్నానో విచారణ ద్వారా వివేకం ద్వారా ఏది నేనై ఉన్నానో ఆ నేనుతోనే సమరసమైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో యోగయుక్తుడు. యు రిలేట్ యువర్ మైండ్ టు ద సోర్స్. నీ మనసును నీ మూల చైతన్యము వైపు తీసుకొని పోతే అక్కడ అది లయమైపోతున్నాడు. కరెక్ట్ లెవెల్కి వచ్చేస్తే ఆ యోగ స్థితి మనిషికి సాధ్యమైపోతుంది. యోగా కూడా చాలామంది చాలా అర్థాలు చెప్తున్నా కానీ ఆత్మైక్య స్థితి ఏదైతే ఉన్నదో, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అనుభవముతోని సమరసమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానికి యోగా అంటారు అన్నట్టు. అటువంటి వాడు సకల కర్మములను ఆచరించిన వాడు నాకుచున్నాడు. అంటే మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడు సకల కర్మ ఆచరించిన వాడు. అంటే ఈ జ్ఞానం రావాలి. కర్మ లోపల అకర్మ, అకర్మ లోపల కర్మను చూడాలంటే పరిపక్వమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానం తెలిసినప్పుడు అతడు ఊకున్నా ఆచరించినట్లనే, ఆచరించినా ఊకున్నట్లనే, కర్మలు చేయకున్నా చేసినట్టే, కర్మలు చేసినా చేయనట్టే. ఇటువంటి శ్లోకాలు చాలా లోతుకు పోయి అర్థం చేసుకోవాలి, లేదా దానికి అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జిజ్ఞాస అనేటువంటి ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు మనకు అర్థమైపోతాయి. లేకపోతే ఇవేమో పిచ్చి ప్రలాపాలు కూడా
కనిపించడానికి అవకాశం ఉందన్నట్టు. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకరమాణం తమాహుః పండితం బుధాః. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పము అనునవి లేకయుండునో జ్ఞానమను అగ్ని చేత దహింపబడిన కర్మలు గల అట్టి వానిని పండితుడని విఘ్నులు పేర్కొందురు. పండితులు అంటే శాస్త్రజన్యమైనటువంటి వ్యాకరణము, పాండిత్యము, భాష పరిజ్ఞానము, కవిత్వము ఇటువంటి అన్నీ ఉన్నటువంటి వాళ్లకు పండితులు అని మనం వ్యవహారికంగా అంటాము. వాళ్ళు కష్టపడకపోతే పుస్తకాలు మన దగ్గరకు వచ్చేటువంటివి కావు, అది ఉండనివ్వండి. ఇక్కడ రెండవది ఏంటిదంటే ఆత్మజ్ఞాన సమరసం పొందినవాడు పండ అంటే జ్ఞానముతో పండినటువంటి వాడు. పండిన పండు ఎక్కడైనా తీయగని ఉంటుంది కదా, అట్లాగే ఆత్మజ్ఞాన తత్పరుడైనటువంటి వాడు కూడా పండులాకనే ఉంటాడు. అంటే ఏది చూసినా బ్రహ్మమే, ఏది చేసినా బ్రహ్మమే, అంతా బ్రహ్మీభూత స్థితి లోపల ఎప్పుడైతే మనిషి ఉంటాడో సర్వమితి వాసుదేవ అని ముంగటుకు వస్తున్నట్టు. అక్కడ ఆ శ్లోకం లోపల క్లియర్ ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ అంటే బహునా, అక్కడ 7వ అధ్యాయం లోపల వస్తుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఆ మహాత్ముడే ఈ పండితుడు అన్నట్టు. ఈ పండితుడే ఆ మహాత్ముడు. ఇది చాలా కష్టపడవలసి వస్తుంది బ్రహ్మీ స్థితికి మనిషి వెళ్ళిపోవాలంటే. ఆ శ్లోకం లోపల దీనికి కీలు ఉన్నది అన్నట్టు. ఇట్లా ఒక శ్లోకంకు ఇంకొక అధ్యాయం లోపల ఇంకో శ్లోకంకు అవి కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని అక్కడ ఇక్కడ కలపవలసి వస్తుంది. మనము రెగ్యులర్ పోవడానికి వీల్లేదు. కొన్ని శ్లోకాలు ముందు శ్లోకాలను సమన్వయం చేసి చెప్పేంత వరకు ఈ ఉన్న శ్లోకం అర్థం కాదు. అక్కడ ఏముంది 7వ అధ్యాయం లోపల, బహుశా 19వ శ్లోకం అనుకుంటా, 20వ శ్లోకం. అక్కడ ఏముందంటే మొత్తం మీద బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్తున్నాడు. అంటే అనేక జన్మల యొక్క 19వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ శ్లోకం. అనేక జన్మముల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అనే సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకంలో చాలా అరుదు. బ్రహ్మనిష్ఠులు లోకంలో చాలా అరుదు. మొత్తం లోకం సంగతి చెప్తున్నాడు ఇక్కడ, ఒక జిల్లా తాలూకా కాదు. మానవుడు జిజ్ఞాసతో కూడుకొని అనేక జన్మముల యొక్క అంతమున, దీని లింక్ 6వ అధ్యాయం లోపల వస్తున్నట్టు. అనేక జన్మముల యొక్క అంతమున చేస్తూ 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 మహాత్ముల సాంగత్యము, తీవ్రతరమైనటువంటి అధ్యయనము చేసిన తర్వాత అంతమున మనుజుడు జ్ఞానవంతుడు అవుతున్నాడు. ఇక్కడ కూడా అదే విషయం ఉందన్నట్టు. ఏంటిదంటే పండితుడు అక్కడ మహాత్ముడు ఒక్కటే. అయితే మనుజుడు జ్ఞానవంతుడే, సమస్తము వాసుదేవుడే. అంతా ఉన్నాయే 3, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ 3 ఉన్నాయి అన్నట్టు. సమస్తంలో ఈ 3 వచ్చేస్తాయి. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ 3 వచ్చేస్తాయి అన్నట్టు. జీవాత్మ అంటే మరేదో కాదు, తీగల్లో ఉన్న విద్యుత్తే బల్బులో వెలుగుతున్నట్టు ఈ పరమాత్మ, సర్వవ్యాపకమైన పరమాత్మనే నీ దేహము ద్వారా జ్ఞానము అనేటువంటి దాని నుంచి ప్రకటితమైపోతున్నాడు. కాబట్టి వాసుదేవుడే. ఎందుకంటే ఇక్కడ వాసుదేవుడు అంటే ఏదో పౌరాణికమైనటువంటి కృష్ణుని కూడా అంటారు, అట్లా చాలా పేర్లు ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. కానీ ఇక్కడ వ్యుత్పత్తి అర్థం ఏంటిదంటే వాసుదేవ అంటే సమస్తము. ఈ ప్రకృతి, జీవుడు, పరమాత్మ ఇవి ఏవైతున్నాయి కదా, పరమాత్మనే జీవజగత్తుల్లో, ఆ దేవుడే జీవజగత్తుల్లో పరివ్యాప్తమై ఉన్నాడు, వసించి ఉన్నాడని అర్థం అన్నట్టు. వాసుదేవ అంటే సర్వములో వసించి ఉన్నటువంటిది ఆ దివ్యత్వమే, ఆ దైవ శక్తియే సర్వంలో
ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి అన్నిటి లోపల వసించి ఉన్నది కాబట్టి వాసుదేవుడు అనే పేరు కూడా వచ్చేసింది. ఇట్లా జీవుని లోపల బ్రహ్మమే, జీవుని లోపల ఉండేది దేవుడే, ప్రకృతి లోపల ఉండేది దేవుడు. ఎందుకు దేవుడు అంటున్నాం ఆయనను? ఏది చూసినా దివ్యాతి దివ్యంగా ఉన్నది ప్రపంచమంతా మొత్తం మీద. ఏ దాన్ని పరమాణువు నుంచి ఏది తీసుకున్న పిపీలికాది బ్రహ్మ పర్యంతమనం. ఏది చూసినా పంచభూతాలు చూసుకోండి, నక్షత్ర మండలాలు, సూర్యుడు, పరమాణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అంతా కూడా ప్రతి దాంట్లో ఒక దివ్యత్వం అనేటువంటిది ఉన్నది. ప్రత్యక్షంగా దివ్యత్వం ఉండి కూడా ఎంత ఆలోచించినా ఇది ఏంటిదని అంతు దొరకకుండా అన్నింటి లోపల దివ్యత్వమే వసించున్నది కాబట్టి వాసుదేవ అని పేరు వచ్చింది. ఆ దేవుడు అన్నిటి లోపల వసించి ఉన్నాడు కాబట్టి అది దేవుడు అంటే దివ్యమైనటువంటి వాడు. ఆ తత్వం ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఉంటుంది. అందుకే వాసుదేవ అని పేరు వచ్చింది. ఆ దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ భగవంతుని పొందినట్టు పొందడానికి ఇంకెవడున్నాడు? ఉన్నదంతా నీవే అయినప్పుడు పొందేది ఏంటిది, పొందబడేది ఏమిటిది? ఇటువంటి సర్వత్ర ఏకాత్మత దృష్టి ఎప్పుడైతే అలవడుతుందో అట్టి మహాత్ముడు, వాళ్ళని మహాత్ముడు అంటారు. ఇక్కడ పండితుడు అంటే పర్యాయపదం అంతే. మొత్తం మీద రెండింటి అర్థాలు ఒకటే. జ్ఞానమను అగ్ని చేత. జ్ఞానం అంటే ఏంటి? సర్వమితి వాసుదేవ ఇది జ్ఞాన. సర్వములో వసించి ఉన్నది దివ్యతత్వమే అనేటువంటి అనుభవం మనకి ఎప్పుడైపోతుందో అది జ్ఞానం. జ్ఞానం అంటే అదే. జ్ఞానవాన్మాం ప్రపద్యతే అంటే జ్ఞాని ఎవడప్ప అంటే ఈ రకంగా పరిపూర్ణ దృష్టి కలిగినటువంటి వాడు, సర్వత్ర ఏకాత్మత దృష్టి కలిగినటువంటి వాడు, బ్రహ్మము తప్ప ఇంకొకటి అనుభవం లోపలికి రాకుండా అంతటి లోపల బ్రహ్మ చైతన్యం ఉన్నదనేటువంటి సామరస్యం పొందినటువంటి వాడు జ్ఞాని అంటాడు. ఈ జ్ఞానం అంటే అగ్నితో పోల్చబడ్డది. జ్ఞానమను అగ్ని చేత దహింపబడిన కర్మలు గలవాడు. ఎందుకు పోలుస్తున్నాడు అగ్నితో అంటే అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంది ఒకటి, అన్నిటినీ తన రూపం ఇచ్చేస్తుంది రెండోది. చూడండి, జ్ఞానం ఏం చేస్తుంది, అగ్ని ఏం చేస్తుంది? ఏది వేసినా ఆ వేసిన అన్ని సమిధలకు కట్టెల అన్నిటి కూడా తన స్వరూపం ఇచ్చేస్తుంది. ఇచ్చేసి భస్మంగా మార్చేస్తుంది. ఇంకా మళ్ళీ అది అంటుకోదు. ఆ భస్మం ఏమిటిని కూడా అంటుకోదు. అగ్ని ఎట్లయితే వేసిన ప్రతి సమిధను ఏదైనా కానీ తన రూపం ఎట్లయితే అగ్ని ఇస్తున్నదో జ్ఞానము కూడా నీకు ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని నీకు అనుభవ లోపల తెచ్చేటువంటిది జ్ఞానం. కాబట్టి అట్లాంటి జ్ఞానం లోపల కర్మలు ఏవైతున్నాయి కదా, కర్మలు దహించుకోపోవడం అంటే అర్థం ఏమిటిదంటే ధర్మబద్ధమైన అర్థకామాలతోని మన విధియుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు అందులోపల లాభము కలగవచ్చు, నష్టము కలగవచ్చు, జయము కలగవచ్చు, అపజయము కలగవచ్చు, సుఖము కలగవచ్చు, దుఃఖము కలగవచ్చు. ఈ అన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఒకటి మిగిల్చుకోడు అక్కడ జ్ఞాని. అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. సినిమా తెరపై ఎన్ని దృశ్యాలు వచ్చినా తెరకి ఎలాంటి భంగం ఎట్లా లేదో ఇటువంటి జ్ఞాని యొక్క మనస్సు సినిమా తెరలాగా మారిపోతుంది. కాబట్టి ఏమి వచ్చినప్పటికైనా కానీ అవి అన్నీ కాలిపోతాయంటే అర్థం ఏంటిదంటే ఆ పరిణామాలు ఈయనను చలింపచేయజాలవు అని అర్థం అన్నట్టు. అటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అతని పండితుడని విఘ్నులు పేర్కొందరంటే గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్ములు, పండితులు అనేది గుర్తించి వాళ్ళు పేర్కొంటారని అర్థం అన్నట్టు. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇటువంటి లెవెల్కి వచ్చిన తర్వాత ఎవడు కర్మఫలములైన ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి గలవాడై దేనిని ఆశ్రయించకయుండునో అట్టివాడు కర్మములందు ప్రవర్తించినను ఒకంతైనను చేయనివాడే అగును. చూడండి, ఆసక్తి ఎప్పుడు ఉంటున్నదంటే జీవభావం నీకున్నంత వరకు ఆసక్తి ప్రపంచం లోపల, ప్రపంచం మీద ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ప్రకారంగానే వాటిని పొందేటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పైన ఉండేటువంటి జ్ఞానస్థితి 19వ శ్లోకంలో ఉండేటువంటి జ్ఞానస్థితి ఏదైతున్నది కదా, 4వ అధ్యాయం లోపల కూడా 19వ శ్లోకమే, 7వ అధ్యాయం లోపల కూడా 19వ శ్లోకం. ఇది ఒక సమన్వయం అన్నట్టు. ఈ 19వ శ్లోకం లోపల చెప్పబడే స్థితి ఏదైతున్నదో
ఆ స్థితికి వచ్చిన తర్వాత ఆసక్తి అనేటువంటిది ఉండదు. వస్తే రైట్, రాకపోతే రైట్. కర్మలు తనకు విధియుక్తమైనటువంటి కర్మలు తన ముందు ఏవైతున్నాయో, ఎవరి స్థాయి ప్రకారంగా వాళ్ళ ముంగట ఉండే కర్మలు ఏవైతున్నాయో కదా, ఆ కర్మల లోపల ఆసక్తి చేసిందాకా కాదు అని అజ్ఞానం లోపల ఉండేది. ప్రతిదీ సంకల్పాలు చేసుకోవడము, ఇవే జీవిత సర్వస్వం అనుకోవడం, వాటి కూడా పోరాడము, అవి చేయడము, ఫలితం వస్తే ఒక రకంగా, ఫలితం రాకపోతే ఒక రకంగా ఉంటుంది అన్నట్టు ఆసక్తి అనేటువంటిది. అయితే జ్ఞానము ఆసక్తిని త్రుంచి వేస్తుంది. పని చేస్తూ ఉంటాడు, చలనం అనేటువంటిది ఉంది, అచల స్థితి త్రుంచేస్తుంది అన్నట్టు. విడనాడి అంటే పోతుంది. అది నిరంతరం సంతృప్తి గలవాడై ఎక్కడున్నాడు ఆ మనిషి, ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ పండితుడు అంటే, నిత్యతృప్తమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, పరిపూర్ణమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆత్మీయ స్థితి లోపల ఉన్నప్పుడు ఇక సంతృప్తి ఏదైతే ఉన్నదో, విషయ ప్రపంచం లోపల వచ్చేటువంటి సంతృప్తి విషయభోగాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు అన్నట్టు. ఎప్పుడు నేనేమై ఉన్నా అనేటువంటి బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే మనిషి కలిగిపోతుందో అప్పుడు తన స్వరూపమే బ్రహ్మస్వరూపం అయిపోతుంది. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా, అట్టి జ్ఞానము ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉన్నదో, సంతృప్తి ఏదైతే ఉంటుందో నిరంతరం ఒకే రకంగా ఉంటుంది అన్నట్టు. సాగరం మాదిరిగా ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అన్నట్టు సముద్రం మాదిరిగా ఒకే రకంగా ఉంటుంది. నదులు తక్కువ ఎక్కువ ప్రవహించడము, ఎండిపోవడం ఇవన్నీ ఉంటాయి నదులకు. అజ్ఞానం లోపల నది సమానంగా ఉంటుంది మన పరిస్థితి. జ్ఞానం వచ్చిన తర్వాత సముద్రంతో పోల్చిన జ్ఞానానికి అక్కడ హెచ్చువై ప్రసక్తి లేదు, తగ్గిపోయే ప్రసక్తి లేదు సముద్రంకు. అట్లాగే ఇక్కడ ఏదో వస్తే సంతోషపడేది లేదు, ఏది లేకపోతే దుఃఖపడేది లేదు. ఎందుకంటే ఆ జ్ఞానము నిరంతరము సంతృప్తి కలిగి ఉంచగలిగేటువంటిది అన్నట్టు. దేనిని ఆశ్రయించకయో అంటే ప్రపంచం లోపల ఏదో మనము పొందాలి, ఆనందం పొందాలి, జ్ఞానం పొందాలంటే దేనిదైనా ఒక ఆశ్రయం కావాలి మనకు కంపల్సరీ. ఆ ఆశ్రయం ఉంటేనే మనకు సంతృప్తి, ఆనందం అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఆనందం అనేటువంటిది లోపల నుండి బయటికి వచ్చేటువంటిది. లోపల ఉన్న సత్యాన్ని గమనించిన తర్వాత ఆ లోపల నిరంతరం ఆనందమే ఉంటుంది. కాబట్టి దేన్నో ఆశ్రయించి ఆ సంతృప్తిని పొందేటువంటి ప్రసక్తి అక్కడ ఉండదు. ఇక కర్మలు అంటావా, నిత్య నైమిత్తికమైన విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూనే పోతుంటాడు అన్నట్టు. కానీ నేను దీన్ని ఆశ్రయించినందుకే నాకు సుఖం వచ్చింది, దీన్ని ఆశ్రయించకపోతే దుఃఖం వచ్చేది, లేదా దీన్ని ఆశ్రయించినందుకే నాకు దుఃఖం వచ్చింది, దీన్ని ఆశ్రయించకపోతే సుఖం వస్తుండే, ఇటువంటి అజ్ఞానం చేష్టలు ఉండయి. విధియుక్త ధర్మాన్ని వివేకవంతంగా ధర్మబద్ధమైన అర్థకామాల పని చేస్తూనే ఉంటాడు. ఆత్మను ఆశ్రయించిన తర్వాత ప్రపంచంలో ఇంకా దేన్నో ఆశ్రయించి పొందవలసింది ఏముండదు, అంతా లోపలే ఉన్నది. కాబట్టి అతడు దేన్నో రాజకీయ పదవిని ఆశ్రయించి సంతృప్తి పొందడమా, తరగని సిరి సంపదలను ఆశ్రయించి ఆనందాన్ని పొందడమా, లేకపోతే ధారాపుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తు వాహనాలను ఆశ్రయించి సంతృప్తి పొందడమా, ఏమీ ఉండదు. అన్నీ వస్తూ ఉంటాయి. ప్రారంధంలో ఉంటే రాజ్యాధికారం వస్తూ ఉంటుంది, పురుష ప్రయత్నం ప్రారంధం నుంచి మంచి అష్టైశ్వర్య భోగాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటితోని సినిమా తెరపైన భయంకరమైన దృశ్యాలు వస్తాయి, పరమ ఆనందకరమైన దృశ్యాలు వస్తుంటాయి. ఏ వచ్చినా కానీ ఆ తెరకి ఏం సంబంధం లేనట్ల ఈ వ్యక్తి కూడా ప్రారాబ్ధం కొద్ది ఏం వచ్చినా ఏం పోయినా వాటి ఆశ్రయంతో సంతృప్తి అనేటువంటి ఉండదు. ఆయన సంతృప్తికి ఆత్మజ్ఞానమే కారణమై ఉంటుంది. కాబట్టి అట్లా ఉంటుంది అన్నట్టు. అటువంటి వ్యక్తి కర్మములందు ప్రవర్తించినాను ఇంతవరకు అంటే కదా, విధియుక్త ధర్మాలు తన ముందు ఏముంటాయో, ఒకడు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒకడు తహసీల్దార్ ఉంటాడు, ఒకడు కలెక్టర్ ఉంటాడు, ఒకడు మినిస్టర్ ఉంటాడు, ఇంకోటి వ్యాపారస్తుడు ఉంటాడు, ఇంకోటి పారిశ్రామికవేత్త ఉంటాడు, గొప్ప వ్యవసాయదారుడు ఉంటాడు.
ఎవరెవరి ముంగడ ఏమేమి కర్మలు ఉంటాయి. ఆ కర్మలు అజ్ఞాని కంటే సమర్థవంతంగా చేస్తాడు జ్ఞాని, ఆత్మతృప్తి కలిగినటువంటి వాడు. అయితే ఫలితం లోపల మాత్రం చెలించే ప్రసక్తి ఉండదు. ఆ లెవెల్కి ఎదిగిన తర్వాత కర్మములందు ప్రవర్తించను ఒకంతైనను చేయని వాడే అగును. ఆత్మార్పణ దృష్టి. కర్మ ఫలాలు ఎప్పుడు నీకు చెలింపజేయజాలవో అటువంటప్పుడు కర్మల ప్రవర్తన ఏదైతున్నదో అది నీకేం కూడా ఇబ్బంది పెట్టజాలదు. ఎందుకంటే అంత బ్రహ్మార్పణం, అంత శివార్పణం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్వమసి. ఇటువంటి మహావాక్యాల యొక్క అనుభవం లోపల ఎప్పుడైతే ఉంటాడో అంత ఈశ్వరార్పణమే ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఒకంతైనను చేయని వాడే అగును. 21 నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ అజ్ఞానము లోపల వదిలిన పొదు. ఆశ జ్ఞానము లోపల ఉండుమన్నా ఉండదు. ఉన్నట్టు కనిపించినా కానీ అది అంతరంగమైనటువంటి విషయం అన్నట్టు. ఆశ లేనివాడును, ఇంద్రియ మనంబులను నిగ్రహించిన వాడును, ఏ వస్తువును పరిగ్రహింపని వాడునగు మనుజుడు శరీర మాత్రం చేత కర్మమును చేసినను పాపమునందుడు. ఇవి చాలా క్రిటికల్ శ్లోకాలు అన్నట్టు. ఇవి ఎన్ని ఆశలు పెంచుకొని ఎంతో సముపార్జించిన తర్వాత కూడా భూమండలము యొక్క చక్రాధిపత్యం ఏలాలనేటువంటి ఆశ మనసు లోపల నుంచి దాన్ని సాధించిన తర్వాత కూడా ఏ ఆనందము, ఏ సంతృప్తి దొరకదో అది నీ ఆత్మజ్ఞానం వల్ల దొరుకుతుంది. అంటే ఆనందము ఆత్మకు సంబంధించింది, అది లోపల సంబంధించిన అతీంద్రియమైనటువంటిది, బయటి విషయాలతో వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఏది ఆశించి ఏది పొందినా దొరకనటువంటి ఆనందము ఆత్మానందం. కాబట్టి దాని కొరకు వాడు వేరే ఆశించవలసిన అవసరం లేదు. ఆశ లేనివాడు అంటే అర్థం అది. ఇంద్రియ మనములను నిగ్రహించిన వాడును. ఆ జ్ఞానం యొక్క వెలుతురు ఎట్లా ఉంటుందంటే ఇంద్రియాలు, మనసు అజ్ఞానం లోపల అవి బొలిపేస్తుంటాయి, మనిషిని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. జ్ఞానము, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, మనస్సుకు అతీతమైనటువంటి అతీంద్రియ జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిగ్రహింపబడినటువంటి వాడు. అంటే అజ్ఞాన దశ లోపల మనను వశపరుచుకునేటువంటి ఇంద్రియ మనస్సులు ఏవైతున్నాయి కదా, మనకు జ్ఞానమే గనక లేకపోతే అవి ఈ ప్రపంచమే సర్వస్వమని బహిర్ముఖ దృష్టి నుంచి వాటి ఆధీనం లోపల మనం ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటి అగ్ని మనకు జ్ఞానాగ్ని ఎప్పుడైతే వస్తుందో, అంటే జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆత్మజ్ఞానం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ ఇంద్రియాలు, మనసు నీ ఆధీనం లోపలికి వచ్చేస్తాయి అన్నట్టు. ఆ జ్ఞానంకు అంత గొప్ప శక్తి ఉన్నది. వాటి దారి మరలించేటువంటి శక్తి ఆత్మజ్ఞానానికి ఉన్నది. కాబట్టి అవి మన ఆధీనం లోపలికి వస్తాయి. నిగ్రహించిన వాడును, ఏ వస్తువును పరిగ్రహింపని వాడునవు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏ వస్తువును పరిగ్రహించని వాడంటే అన్నం తినడా, నీళ్ళు తాగడా, బట్టలు కట్టుకోడా, అందరిలాగా వ్యవహరించడా, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇది పరిగ్రహిస్తేనే నా జీవితం, లేకపోతే నా జీవితం ఏంటి దండగా అనేటువంటి ప్రపంచం లోపల చాలామంది మనం ఉన్నాం. పరిగ్రహం కావాలి. ఎన్నో రకాల పరిగ్రహాలు ప్రపంచం లోపల ఉన్నాయి. ఆ దాని కొరకే మనిషి బ్రతుకుతా ఉన్నాడు. ఇది నాకు లభించకపోతే నా బతికేంటిది అనేటువంటి భావన లోపల ఉంటాడు అన్నట్టు. ఇక్కడ బ్రతుకు అనేటువంటి మర్మం తెలుసుకున్నాడు. ప్రపంచం అంటే ఏంటిది, ప్రకృతి అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిది, ఇవన్నీ బాగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఏదో గ్రహిస్తేనే నా జీవితం సార్థకం, లేకపోతే దండగా అనేటువంటి ఈ మోహం అనేటువంటి మోహం లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి పరిగ్రహింపని వాడు ఏది ఆశించకున్నా రావలసింది అతడు చేస్తున్న కర్మలు ఏవైతే ధర్మబద్ధమైన అర్థకామాలు చేస్తూ ఉంటాడో రావలసినవి ఆల్రెడీ వస్తాయి. నువ్వు వెనకబడి పరిగ్రహించే అవసరం లేదు. కర్మ చేసిన తర్వాత దాని ఫలితం ఉంటుంది.
వస్తు ఏమన్నా మనం సంగ్రహించాలన్నా సంగ్రహిస్తాము, ఏమీ లేకపోతే కూడా ఆ లాభంతో సంతోషపడడు, నష్టంతో బాధపడడు, జయంతో సంతోషపడడు, అపజయంతో బాధపడడు. ఇవి రెండు కూడా ఆయనకు ఒక స్వప్న జగత్తులాగానే కనిపిస్తాయి. కాబట్టి పరిగ్రహింపని వాడునొక మనుజుడు. ఈ అపరిగ్రహ వ్రతం అంటారు దీనికి. అపరిగ్రహ వ్రతం అంటే ఏదో పరిగెత్తి పట్టుకొని సంతోషపడాలి అనేది ఉండదు. కర్మలు అనేవి జరుగుతూ ఉంటాయి, వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతుంటుంది. ఆ రకంగా సాక్షిగా చూసేటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో లోపల పనిచేస్తూ ఉంటుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత శరీర మాత్రము చేత కర్మముని చేసినను పాపమును పొందడు. అక్కడ ఏముంటుంది? విద్యుక్త ధర్మం అంతా ఇంద్రియాల నుంచే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం అంటే, జ్ఞానం యొక్క స్థితి ఇట్టుంటుంది అర్జున అని ఈ అన్ని శ్లోకాల లోపల దాదాపు పదాలన్నీ పర్యాయ పదాల మాదిరిగానే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి ఇవన్నీ అంటే, నీవు యుద్ధం చేసేటువంటిది కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇంద్రియాలు, మనసుతో చేస్తూ ఉంటావు. అయితే చెయ్యి ఇంకా సమర్థవంతంగా చేయగలుగుతావు. నువ్వు చెయ్యి. జ్ఞానం పరిపక్వమైన తర్వాత చపలత్వం అనేది ఉండదు, అసంతృప్తి అనేది ఉండదు, ఆశ అటువంటిది ఉండదు, పరిగ్రహం అనేటువంటిది ఉండదు. ఇవన్నీ ఎప్పుడైతే దూరం ఉంటాయో అప్పుడు నీకు శక్తి పెరిగిపోతుంది. ఆ శక్తి ద్వారా నిర్వర్తించవలసిన విధియుక్త ధర్మం ఏదైతే ఉన్నది కదా, చాలా సమర్థవంతంగా, ఫుల్ కరెంట్ ఉంటే లైట్ ఎట్లా వెలుగుతాయో, ఫుల్ కరెంట్ ఉంటే యంత్రాలు ఎట్లా నడుస్తాయి, విద్యుత్ యంత్రాలు, అట్లా ఆ జ్ఞానం అనేటువంటిది పర్ఫెక్ట్ నీ లోపల వచ్చిందంటే నీవు చేసేటువంటి కర్మ చాలా స్పీడ్గా సమర్థవంతంగా జరిగిపోతుంది. అందుకే శరీర మాత్రం చేత కర్మం చేసినను పాపమును అందడు. ఎందుకు పాపమును అందడంటే, ఇది అయ్యేంత వరకు కానే కాదనుకున్నప్పుడు అది పొందేటందుకు కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం. ఇప్పుడు దుర్యోధనుడు చేసినటువంటి యుద్ధం లోపల పాపం ఉన్నది, పాండవులు చేసిన యుద్ధం లోపల విధియుక్త ధర్మం ఉన్నది, రావణుడు చేసిన యుద్ధం లోపల పాపం ఉన్నది, రాముడు ఆత్మరక్షణ కొరకు చేసినటువంటి యుద్ధం లోపల అసలు పాపం లేదు, అది ధర్మయుద్ధం అన్నట్టు. కాబట్టి ఇవన్నీ చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. 22 యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును, ఇంకా వివరాలకు వెళ్ళిపోతున్నాడు అన్నట్టు. సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, ఫలం యొక్క ప్రాప్త అప్రాప్తములందు సమబుద్ధి గలవాడును, కార్యము సిద్ధించినా సిద్ధింపకునను సమభావంతో నుండివాడును అగు మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు. అజ్ఞానమే బంధము, జ్ఞానమే బంధముక్తం. ఇట్లా ఎట్లుంటుంది తప్ప. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం అంటున్నాము. అటువంటి బ్రహ్మీ స్థితి లోపల ఉన్నటువంటి వాడు ఎట్లుంటాడంటే, అప్రయత్నంగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును. ఇది అయ్యిందాకగా కాదు, దీని కొరకు నేను చచ్చేంత ప్రయత్నం చేస్తానే భావన వినికుండదు అన్నట్టు. ఇప్పుడు ప్రపంచం లోపల ప్రారాబ్ధం ఒకటి ఉన్నది. మనము ప్రయత్నించకున్నా రావాల్సింది మన దగ్గరకు వస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా మనకు అది లభించదు. ఈ మాట మనకు తెలిసి వస్తుంది. కాబట్టి లభించవలసింది ఏదో లభిస్తూ ఉంటుంది, దాంతో సంతుష్టి ఉంటాడు అన్నట్టు. ఏం కూకునే దగ్గరకు వస్తుందా? రాదు. చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా రాదు మనకు. ఒక్కొక్కప్పుడు ప్రయత్నం లేనిదే మనకు వస్తుంది. ఇది మన ప్రారాబ్ధము, పురుష ప్రయత్నంకు సంబంధించినటువంటి విషయం ఉన్నది. అది ఏదేమైనా కానీ లభించిన దానితో సంతుష్టిని పొందినవాడును. తను చేసేటువంటి పని చేసినప్పటికైనా కానీ ఎంతో కొంత వస్తుంటుంది, రాదు. ఉన్నంతనే సంతృప్తి పొందేటువంటి వాడు. సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును. మనోవికారము, సుఖమంటే దుఃఖమంటే మనోవికారము. మనకుండే సంస్కారమును పట్టి మనకు సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు.
ఒకడు చాలా దుఃఖం ఉన్నది అనుకునే దాని లోపల జ్ఞానికి దుఃఖం కనిపించదు. ఆ దుఃఖం లోపల దాగి ఉన్న సుఖాన్ని వీడు దర్శించగలుగుతాడు. చాలా సుఖంగా ఉన్నారు అని అనుకుంటే ఆ సుఖం లోపల దాగి ఉన్న దుఃఖాన్ని దర్శించగలుగుతాడు. కాబట్టి ఈ రెండు కూడా సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము చూసేటువంటి వ్యక్తికి సుఖ దుఃఖాలు ఏమీ చేయజాలయి జ్ఞాననేత్రం ద్వారా దుఃఖంలో సుఖము, సుఖంలో దుఃఖం కనిపిస్తుంది. కాబట్టి రెండిట్లోపల దుఃఖం ఉన్నది, రెండు లోపల సుఖం ఉన్నది అన్నప్పుడు వాడు దాన్ని పట్టుకొని ప్రాకులాడాడు. వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతుంటుంది. ద్వంద్వములను దాటిన వాడు అంటే సంతోషం వచ్చినప్పుడు ఒక రకం సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడము, సంతోషము చేజారిపోయినప్పుడు కృంగిపోవడము, ఈ రెండింటికి అతీతమైపోతాడు. ఆత్మజ్ఞానం యొక్క సామర్థ్యం అట్లుంటుంది. కాబట్టి ద్వంద్వమును దాటిన వాడును, మాత్సర్యం లేనివాడును. ఇది చాలా ప్రపంచం లోపల ఒకరిని చూసి ఒకళ్ళు ఈర్ష్య చెందడం లోపలనే పరుగులు తీయడం చాలా అయింది, చాలా ఉంటుంది. పరుగులు తీయడం లోపల అలసిపోయి పడిపోతుంటాడు మనిషి, కృంగిపోతుంటాడు. మాత్సర్యం అంటే ఈర్ష్యాభావం. ఈర్ష్య అనేటువంటిది దుర్యోధనునికి ఈర్ష్య చక్కని ఉదాహరణ. ఈర్ష్య ఎంత పని చేయించింది పాండవులను చూసి ఈర్ష్య చెందడం అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోయింది, ఎంత పెద్ద పని చేయించింది. చాలా పెద్ద పెద్ద భయంకరమైనటువంటి పనులు, పెద్ద పెద్ద అంటే మూర్ఖపు పనులు చేసి కృష్ణుడు రాయభారంకి వస్తే కూడా కాదని త్రిప్పి పంపి ఏమేమో చేసి ఏం చేసినట్టు ఈర్ష్య ద్వారా చాలా పెద్ద పెద్ద పనులు చేసి మొత్తం తనతో పాటు 99 మందిని ఆరగొట్టేసిండు అన్నట్టు. ఈర్ష్య ఇంత పని చేసింది. ఈర్ష్య మంచి వ్యక్తులను అడవులకు పంపించింది. ఈర్ష్య వస్త్రాపహరణం చేపించింది. ఇటువంటి దుర్యోధనులు ఈరోజు అడగడుగునున్నారు, గ్రామాల లోపల ఉన్నారు, పట్టణాల లోపల ఉన్నారు. ఈర్ష్య. ఒకడు గెలిచిండంటే వాడు నాశనం కావాలని ఈర్ష్య. ఒకడు సుసంపన్నుడు అయిందంటే వాడు దుఃఖాల పాలు కావాలని ఈర్ష్య. ఇటువంటి ఈర్ష్య జ్ఞానికి ఎందుకు ఉంటుంది? అజ్ఞానికి అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఎంతో ప్రయత్నం చేసి ఏమో చేయాలంటే సంతృప్తి దొరికే ప్రసక్తే లేదు. ఎంత ఈర్ష్య పరుగులు తీపించినా చివరకు వినాశనం తప్పదనే విషయం జ్ఞానం లోపల తెలిసొస్తుంది. కాబట్టి అటువంటి ఈర్ష్య లేనివాడును, ఫలం యొక్క ప్రాప్తాప్రాప్తంలో సమబుద్ధి గలవాడు. ఇంతవరకే చెప్పేసినాం. ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనుకున్నది వస్తుంది, రాదు, ప్రాప్తిస్తుంది, ప్రాప్తించదు. కానీ ఇట్లయితే కూడా పర్వాలేదు, అట్లయితే కూడా పర్వాలేదు. ఎందుకంటే సుఖం లోపల దుఃఖం, దుఃఖం లోపల సుఖం చూసిండు. పరుగులు తీసి ఎంత దూరం పోయినా బయట లేదు. అది ఆ ఆనందం అనేటువంటిది, జ్ఞానానందం అనేటువంటిది లోపలనే ఉన్నది అనే విషయాన్ని గమనించినప్పుడు ఆ సమస్థితి అనేది వస్తుంది, సమబుద్ధి అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సిద్ధించను సిద్ధింపకును సమభావంతో నుండి వాడు ఒక మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు. బంధన ఏంటిది? ఇచ్చనే బంధన అన్నట్టు. నేను అనుకున్నట్టే కావాలంటే పో, ఎంత దూరం పోతావు పో, కావచ్చు కాకపోవచ్చు, కావాలి అనడమే బంధన. అయితే కానీ లేకపోతే లేకపోయినడమే బంధ విముక్తి. ఇది జ్ఞానయోగం 4వ అధ్యాయం. దాదాపు ఇప్పుడు చెప్పిన శ్లోకాలన్నీ మొత్తానికి ఈ 4వ అధ్యాయం జ్ఞానయోగం కాబట్టి చివరి వరకు కూడా మనకు చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఒకే మాటను రకరకాల కోణాల లోపల జ్ఞానస్థితి లోపలికి మనం తీసుకుపోయేటందుకు కొరకు ఈ భాష ఏదైతే తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో కదా, భావార్థాలు సేమ్ పదజాలం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే 20 రూపాయల నోట్లు 5 వేసినా 100నే, 50 రూపాయల నోట్లు 2 వేసినా 100నే, ఇప్పుడు 2 రూపాయలు అయితే లేవనుకోండి, ఈ 5 రూపాయల సిక్కలు తీసుకొని పోయి మనం 20 జమ చేసినప్పటికైనా 100నే. ఇట్లా ఒక్కొక్క రూపాయి సిక్కలు 100 జమ చేసిన 100నే. ఈ లెక్క ఎట్లయితుందో అట్లాగే ఈ చెప్పడం కూడా ఉందన్నట్టు. ఒక దగ్గర టోకు చెప్పినట్టు ఉంటుంది,
రూపాయల నోటే చేతికి ఇచ్చినట్టు ఉంటుంది, లేకపోతే ఇంకొక దగ్గర 2 50 రూపాయల నోట్లు ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకో దగ్గర 20 రూపాయల నోట్లు 5 ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకో దగ్గర 10 రూపాయల నోట్లు 10 ఇచ్చినట్లుంటుంది. ఈ రకంగా టోటల్ మాత్రం ఒక్కటే అయిపోతుంది అన్నట్టు. ఈ జ్ఞానయోగము భగవద్గీత మొత్తం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానయోగం లోపల ఇంకా ముందు వచ్చే దాంట్లోపల అంతా ఇట్లాగే చేంజింగ్ తప్ప భావం లోపల టోటల్ లోపల ఏం తక్కువ ఉండదు. అందుకే వచ్చినాయి మరీ వచ్చినాయంటే ఉపనిషద్ విజ్ఞానం ఉన్నది అట్లా అర్థం చేసుకోవాలి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.